ఈరోజు ఇంట్లోనే సింపుల్గా కరాచీ హల్వా చేసుకున్నా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఏదైతే మీరు కార్న్ఫ్లోర్ తీసుకోవాలనుకుంటున్నారో అలా ఒక కప్ నిండా కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. నేను 3 కప్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఈ కప్తో. అలానే ఒక 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా ఉండలేని లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసండి. ఒక ప్యాన్ పెట్టి ఏ కప్తో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నారో ఆ కప్తో 1 కప్ కార్న్ఫ్లోర్కి 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు సేమ్ అదే కప్పుకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకున్నామండి. నేను 3 కప్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఇది బాగా మెల్ట్ అవ్వాలండి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ బాగా మెల్ట్ అయింది కదండి, లైట్ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ క్వాంటిటీ తీసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ మిగిలిన క్వాంటిటీ ఉంది కదండి, ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాం, లేకుండా పెట్టేస్తున్నాం. కార్న్ఫ్లోర్ వేసుకొని సిమ్లో పెట్టుకోకుండా తిప్పుకుంటానే ఉండాలండి. తిప్పుతూ ఉండేటప్పటికి ఇలా ఉండలాగా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకోండి, ఒక 1 మినిట్కి ఎప్పుడైతే మనం కార్న్ఫ్లోర్ వేసామో ఇలా థిక్ అవుతూ ఉంటుంది. మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా వస్తున్నప్పుడు ఇందా మనం పక్కన పెట్టుకున్న పాకం ఉంది కదండి, అది ఒక స్పూన్ నెయ్యి అలా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందామండి. అలా రిపీట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉందామనుకోండి. ఇలా ఉండలు లేకుండా నెయ్యిను ఆ షుగర్ పాకం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చక్కగా ప్యాన్కి అంటుకోకుండా వస్తూ ఉంటే రెడీ అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ అలా కలుపుకుంటూ కుక్ చేసుకుందాం. ఇలా చక్కగా నెయ్యి అంతా పైకి వచ్చినాక ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నామండి. నేను ఇప్పుడు 2 కలర్స్ యాడ్ చేస్తున్నాను, సో అందుకే కొంచెం సపరేట్ చేస్తున్నాను. కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేద్దామండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాం. ఫుడ్ కలర్ వేసినాకండి ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్తో పైన యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి. ఇప్పుడు ఒక ప్లేట్ కండి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం ఏదైతే ఇందాక కుక్ చేసి పెట్టుకున్నామో ఆ మిక్చర్ యాడ్ చేసుకున్నాం. ఇలా ఒక ట్రేలో వేసుకొని పైన ఇంకొన్ని నట్స్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందామండి. కొంచెం పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఉండాలి లేకుండా ఫుడ్ కలర్ మొత్తం కలిసేటట్టు స్టవ్ ఆఫ్ వేసుకున్నాను. ఇది కూడా సేమ్ అంతేనండి. ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి దాంట్లో స్ప్రెడ్ చేసుకొని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. మనం ప్లేట్లో ఇందాక హల్వాది లిక్విడ్ వేసాం కదండి, ఒక 10 మినిట్స్ ఆగినాక చుట్టూ కట్ చేసుకొని అందాక కట్ చేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి. సో నేను కట్ చేసిన తర్వాత పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే కరాచీ హల్వా రెడీ అయిపోయింది. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.